కమల్ హాసన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం, అదే అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేస్తారు, లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటలు టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. సినిమా పేరు తగ్గ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్ లేదు సినిమాలో మెయిన్. కానీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు. సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ని తగలట్లేదు, బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారి ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం, ఆవిడని అలా ఏం లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్గ లైఫ్ 2కి ఏమన్నా అటు పెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్గ లైఫ్ ఎక్కడితో ఎండ్. అంత ఏమీ లేదు, ఓకే, మరి అంతగా చీ బ్యాడ్ అని అంత లేదు. ఆ సింబు గారు కూడా బాగా చేస్తారండి. రిషాద్ గారికి అంత పాత్ర లేదు, కానీ ఓకే అండి, బాగుంది మూవీ. చాలా అంటే ఎమోషనల్గా ఉంది. కమల్ హాసన్ గారు హైలైట్స్ అంటే ఆయన లాస్ట్ సింబు గారిని కాపాడడం. ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామండి మేము. కమల్ హాసన్ గారి సినిమా అసలు సినిమా మేము ఒక రేంజ్ అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ. ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు, కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. 1 టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కథ కూడా అంతా ఏం చెప్పుకుంటే ఏం లేదు. త్రిషను ఎందుకు పెట్టిరో తెలియదు, ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు. త్రిషను కూడా ఆ సినిమాలో త్రిష కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ. యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం. అది తీయకుండా ఏం తీసినా నాకైతే అర్థం అవుతుంది. ఓవరాల్ గా ఇట్స్ ప్రిడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. 40 years తర్వాత ఇలాంటి స్టోరీతో ఎందుకు వచ్చారంటారు? ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేయలేకపోయారు మూవీని, అంటే నిలబెడతాను కానీ ఏం ట్రై చేయలేదా? లేదు, ఐ మీన్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుండా. సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా, కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఇస్ నాట్ న్యూ. సింబు యాక్టింగ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే, సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. ఓవరాల్ సినిమా ఓకే, నేను తోపు తురుమని చెప్పాను కానీ గుడ్ మూవీ. విశ్వరూపం విక్రమ్ ఇట్లా అనుకున్నా, బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. మణిరత్నం రూట్ చేసేసి ఒకసారి మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చింది. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, రిటర్న్ స్టోరీ. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం.
కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది. స్టోరీ ఏం లేదు, అదే ఆయన గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాళ్ళ టీమ్మేట్స్ ఆయనని బిట్రే చేస్తారు, మళ్ళీ వచ్చి ఆయన రివెంజ్ తీసుకుంటారు, అంతే, ఇంకేం లేదు. ఆ సాంగ్ ఆ మూవీకి అస్సలు సెట్టే కాలేదు. త్రిషాది కమల్ హాసన్ త్రిష లవ్ స్టోరీ ఉన్నది, మేము అనుకున్నాం సింబుది ఇంకా అయినది ఉంటుంది, కానీ ఏం లేదు, లవ్ స్టోరీ బెకార్ ఉన్నది మూవీ.